అధికారమునకు లోబడుట. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. రోమా 13:1. అధికారులకు లోబడి ఉండవలనని ఇక్కడ మనము హెచ్చరింపబడుచున్నాము. యేసు ప్రభువు ఆ కాలంలో ఉన్న ప్రభుత్వ విషయంలో ఏమాత్రమూ జోక్యము చేసుకోలేదు. ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే ఆయన రాజ్యము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలదని ఆయనకి తెలుసు. 400 సంవత్సరములలో కళంకిత రోమా ప్రభుత్వం త్రోసివేయబడి క్రైస్తవులు అధికారంను చేజెక్కించుకోవలసి వచ్చినది. ఆత్మీయ ప్రమాణాలు కాపాడబడుతున్నప్పుడు తప్పుడు ప్రమాణాలు త్రోసివేయబడ్డాయి. కనుక మనము ప్రభుత్వముతో పోరాడకూడదు. మనము ప్రభుత్వముతో కాక మానవ స్వభావంతో పోరాడవలసి ఉన్నది. దైవిక స్వభావంతో దానిని మార్పు చేయుటకు యేసు మానవుని స్వభావముపై దాడి చేశాడు. పన్ను కట్టవద్దని ఎన్నడూ క్రీస్తు ప్రోత్సహించలేదు. అయితే కళంకిత యూదయ సామ్రాజ్యాన్ని తొలగించే విత్తనాలను ఆయన విత్తాడు. తన బోధలోని వాక్యము విప్లవాన్ని తెస్తుందని యేసుకు తెలుసు. మనము సత్యానికి లోబడి దానిని బోధిస్తుంటే విప్లవము వస్తుంది. ప్రజలకు సువార్తను తప్పనిసరిగా ఇవ్వాలి. పాపుల కొరకు రక్షకుడు మరణించాడు. సువార్తను అందించకుండా నీవు ఏ మంచిని చేయలేవు. సంఘము కొరకు భారము మనకుంటే సువార్తను నమ్మి దేవుని ప్రేమించే సభ్యులను తయారు చేయగల కార్యమును మనము ప్రారంభించాలి. నీ హృదయంలో జీవిత సత్యాలను దేవుడు నాటుచున్నాడు. మారు మనసు గూర్చి మాట్లాడడానికి ఇష్టపడని బంధువులు నాకున్నారు. ఇప్పుడు వారు శ్రమలలో ఉన్నారు. వారి పిల్లలు పెద్దవారగుచున్నారు. వారిని అదుపు చేయలేకపోతున్నారు. ప్రేమలో తప్ప ఎవరికీ ఏమీయూ అచ్చి ఉండవద్దు. మన యజమానుని మెట్టుకు చేరుకోవడం చాలా కష్టము. అయితే ఆయన మనకు కృపనిస్తాడు. తన ముందున్న గొప్ప సవాలును చూచి మోషే నిరుత్సాహపడలేదు. పొదలో నేను ఉన్నవాడను అని చెప్పిన ఆయనను అతడు నమ్మాడు. నీ పొరుగు వారి నిమిత్తము, నీపై అధికారుల నిమిత్తము, నీ క్రిందనున్న వారి నిమిత్తము ప్రార్థన చేయుము. లేని ఎడల నీకు వ్యతిరేకంగా సాతాను వారిని వాడుకుంటాడు.